ఈ 34వ కీర్తన మనము చూస్తుంటే దేవుడు విడిపించును, దేవుడు రక్షించును, ఏ అపాయం రాకుండా చూసుకుంటాడు, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అలా చేస్తాడు అని వాగ్దానాలతో కూడిన ఒక కీర్తనగా ఉంది. హల్లెలూయా. దేవుడు వైపు చూసి దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడు వాగ్దానాలు దయచేసే దేవుడు. పిల్లలు బాగా చదివినప్పుడో మంచిగా చదువుదో లేకపోతే చదవక ముందో నువ్వు మాత్రం మంచిగా చదువుకో, నేను నీకు బైక్ కొనిస్తాను, నువ్వు మంచిగా చదువుకో, నేను నీకు ఇది చేస్తాను, నువ్వు మంచిగా చదువుకో, వచ్చే నెల పిక్నిక్ తీసుకెళ్తాను, మనం వాగ్దానాలు ఇస్తూనే ఉంటాం. మనం ఏదో ఒకటి మన పిల్లల పైన ఉన్న మన కెపాసిటీకి తగిన వాగ్దానాలు మనం ఇస్తూ ఉంటాం. పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా కొంచెం వసతి అయిన తల్లిదండ్రులు అయితే వాళ్ళు వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు. మనవడు పుడితే ఇలా చేస్తాం, మనవరాలు పుడితే అట్ట చేస్తాము, పెళ్లి ఇట ఘనంగా చేసి పెడతాం, చదువుకు ఎక్స్పెన్స్ చూసుకుంటాం, వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు. ఎందుకు? ఆ తండ్రి ఆ తల్లి ఒక మనస్తత్వం అది. హల్లెలూయా. పిల్లలకి ఇవ్వాలి, పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలనేది కాదు, పిల్లలకి మనము కలుగజేయాలి, వాళ్ళకి నేను ఏదైనా మేలు చేస్తూనే ఉండాలి. అప్పుడు వాగ్దానం ఇచ్చే స్వభావము ఒక తండ్రి తల్లి స్వభావం. హల్లెలూయా. అప్పుడు వాగ్దానానికి దేవుడు దయచేసే దేవుడై ఉన్నాడు. కానీ వాగ్దానాలు ఇచ్చి నెరవేరకుండా ఉన్నాయి. అప్పుడు మనకి ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈరోజు దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. వాగ్దానాలు ఇచ్చే దేవుడు వాగ్దానాలు మనకి ఎందుకు ఇస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి వాగ్దానాలు ఇచ్చి మనల్ని నడుపుతున్నాడు. కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. అప్పుడు మనకి ఫస్ట్ డౌట్, దేవుడే మనతో కూడా మాట్లాడా, లేకపోతే సేవకులు ఏదో పాపం మన కోసం అనుకూలంగా ఏదో చెప్పి పెట్టాలని చెప్పి పెట్టారు ఏమో. ఏలి అన్న వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంది. ఫస్ట్ ఆయన అడుగుతున్నాడు, ఎందుకు మత్తు తాగేసి నువ్వు ఇలాగా ఏదో మాట్లాడుతూ నీ లోపల నువ్వే మాట్లాడుకుంటున్నావు అనేటప్పుడు ఆవిడేమనింది, నేను ఉత్తరాలు కాదు, నేను దుఃఖ ప్రార్థనలాగి నేను ఇది చేస్తున్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నీ దేవుడు సన్నిధిలో నువ్వు వేడుకున్నది దేవుడు నీకు కలుగజేయను గాక అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అలాగ సేవకులు చెప్పేది ఉంది. ఈయన ఎందుకు అలా చెప్పి ఉంటాడు? దేవుడి దగ్గర నుంచి విని చెప్పాడా అంటే లేదు. వెంటనే ఆయన వెళ్ళి ప్రభువా ఈ మనిషి ఇలాగ వచ్చింది, ఈవిడికి నేను ఏం పంపించాలా, మీకు సన్నిధిలో వచ్చి ఏడుచుకొని వెళ్తా ఉంది, నేను ఏం చెప్పాలని అడిగి ఆయన చెప్పి ఈయన చెప్పలే. అయ్యో మంచిగా భక్తురాలుగా వచ్చి మాట్లాడిన వ్యక్తిని మనం ఇలాగా కఠినంగా మాట్లాడమని అనుకొని అప్పుడు కొంచెం మంచి మాట చెప్పి పంపిస్తామనే ఉద్దేశం పంపించినట్టుగానే ఉంది. ఎందుకంటే ఒకవేళ మాట్లాడి దేవుడు చెప్పుంటే అది రాయిస్తూ ఉంటాడు అక్కడ గ్రంథంలో. ఈయన ఒకలాగా ఈయనకే మనం ఎందుకు ఇక కఠినంగా మాట్లాడేసాం, సరి ఏదోలే మాట్లాడతాము. కానీ ఆ టైంలో ఆ సేవకుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఆ మాటను పంపించాడు, అది నెరవేరింది. హల్లెలూయా. యేసుక్రీస్తు స్వయముగా యూదాతో మాట్లాడి 12 మందిలో ఉండేటప్పుడు, మీరు 12 మంది నాతో కూడా రాబోచున్న నా రాజ్యంలో మీ ఆత్మ రక్షణ పొందుకొని మీరు పునరుద్ధానంలో పాలివారు. అదా వాళ్ళకి అదంతా అప్పుడు అర్థం ఉండేది కాదు. ఏదో రాజ్యం ఏర్పరచబోతున్నాడు, ఇదిగో రామాన్ని తోలిపోయిపోతున్నాడు, ఆకాశం నుంచి దూతలు దిగబోతున్నారు, ఇప్పుడు ఆయన ఒక్క మనిషిగానే ఉన్నాడు, కానీ ఆయనకు అసాధ్యం ఏమీ లేదు, నిప్పు తీసుకొచ్చేస్తాడు. వాళ్ళు మెయిన్ కక్ష కోపం ఎవరిపైన? పల్లాత్ కాదు, కైసర్ పైన వాళ్ళకు ఉంది. ఆడెవడు మనల్ని ఇది చేయడానికి, మనకి ఇంత గొప్ప దేవుడు ఉంటే ఆడేదేదో దేవతలు మొక్కుకొని లేకపోతే నేనే దేవుడు అనుకొని అహంకారంగా తిరిగేవాడు, ఫరోను మొత్తినట్టుగా వీడు కూడా మొత్తి అయిపోతున్నాడు అనుకోని ఉన్నారు. ఆ టైంలో అలాంటి సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు, రాబోతున్న మిమ్మల్ని అన్నీ వదిలేసి మిమ్మల్ని మేము వెంబడించామే, మాకేం దొరుకుతుంది అని పేదరు అడిగినప్పుడు ఏం చెప్పాడు? నాతో కూడా మీరు 12 మంది 12 సింహాసనంలో కూర్చొని ఉండబోతున్నారు. హల్లెలూయా. రాబోచున్న కాలం అన్నాడు. కానీ దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే 12 మందిలో యూదా ఒక ఆయన, యూదా ఉన్నాడు. అప్పుడు ఆ వాగ్దానం ఆయనకు కూడా ఇవ్వబడింది. ఎవరో ఇవ్వలేదు, యేసుక్రీస్తే ఇచ్చిన వాగ్దానం అయినా నెరవేరలేదు. ఇజ్రాయేలు ప్రజలకి మోసే మూలంగా పిలిచాడు, మీరు తన పితరులకి నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మీకు ఇస్తానని. మోసే లోపల పోవడానికి వీలవల,
ఒడ్డు వరకు వచ్చాడు, అదిగో అది చూపించాడు, నువ్వు నాకు విరోధంగా ఒక తప్పు చేసావు, నువ్వు లోపల వెళ్ళటం లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. తర్వాత యేసుక్రీస్తు సరిదారిగా వచ్చినప్పుడు మోసే ఆత్మను కూడా తీసుకొచ్చి ఆ మరురూప కొండపైన ఇజ్రాయేల్ లోపల ఆయన పాదాలు పడేటట్టుగా చేసాడే కానీ అప్పుడు చేయలే, వాగ్దానం నెరవేరలే, లేకపోతే చాలా సంవత్సరాలు దాన్ని నెరవేరింది. హల్లెలూయా. కొన్ని హృదయ కఠినంలో ఊగించుకొని చావకలో మనకి అనుకుంటే అవి నెరవేరదు. కొన్ని మనము ఇజ్రాయేల్ లాగా పొరపాటు చేసినప్పుడు నెరవేరకపోతుంది. 400 మంది ప్రవక్తలు ఒకరోజు కూడుకున్నారు ఇజ్రాయేల్లో. ప్రవక్తలు ఆహాబు రాజు పిలిపించాడు, నేను ఒక చోటికి యుద్ధానికి వెళ్ళాలి, సిరియా రాజు పైన నేను యుద్ధానికి వెళ్ళాలి. యెహోవా అని అడిగాడు. యెహోవా అంటే ఆయనకి నమ్మకం లేదు. భార్య వచ్చి మోయాబియరాలు, విగ్రహారాధన ఆవిడ. అయితే ఈయనకి యుద్ధం వచ్చిన టైం మాత్రం కరెక్ట్గా పోయి గురి అడిగినట్టుగా దేవుడి దగ్గర అడగడానికి వెళ్ళారు. అప్పుడు మనకు అనుకూలంగా దేవుడు మాట్లాడాలని పిలిపించినా సరే, సేవకుడే మనకు అనుకూలంగా మాట్లాడాలని మాట్లాడినా సరే అది వచ్చి చల్లదు. హల్లెలూయా. ఈ ఆహాబు అలాగని పిలిపించుకొని ఆ టైంకి నేను యుద్ధం చేయకపోతున్నాను, నాకు ఏమవుతుంది? ఈ 400 ప్రవక్తలకి ఏంటంటే రాజు అడుగుతున్నాడు కదా, మన ఆయనకి అనుకూలంగా మాట్లాడాలని వీళ్ళకి, వెళ్ళు రాజా నీకు జయము. ఏంటి నీ ఎంత బాబనా చెయ్యి, నీ ఎంతైనా డ్యాన్స్ ఆడు, నీకు మాత్రం జయం, ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలు బిడ్డ కాబట్టి నీకు జయము అనేసాడు. 400 మంది కూడా అదే చెప్పారని ఉంది అక్కడ వాక్యం. అంతమంది 400 మంది వాగ్దానం ఇస్తున్నారు, జయము 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 జయము. ఈ ఆహాబుతో కూర్చొని యెహోషాఫాతు ఒక ఆయన ఉన్నాడు. ఆహాబు ఆత్మలేని సంఘం, యెహోషాఫాతు కొంచెం పర్వాలే. ఆయనకి ఒకలాగా ఇదేంటిది, ఈ 400 మంది చెప్తానే ఉన్నాడు, ఈయన కూర్చొని వింటానే ఉన్నాడు. యెహోషాఫాతు వింటానే ఉన్నాడు. ఈయనకి సరికావలే, ఈ 400 అయినా ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఇద్దరు కూర్చొని ఉన్నారు, ప్రవచనం పలుకుతున్నారు. సిరియా రాజుకి ఎదురులో మనం వెళ్ళాలి. అయితే చెప్తున్నాడు, మీకా అని ఒకడు ఉన్నాడు, వాడు గర్వం పట్టినాడు, ఆడు ఎప్పుడు చూసినా నన్ను గురించి వేడుగానే ప్రవర్తిస్తాడు, నన్ను గురించి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు. అలాగే చెప్పకూడదు రాజా, పిలిపించండి అని. వాడు వస్తూ వచ్చినప్పుడు వచ్చినప్పుడే రాజు అడుగుతాడు, ఏమైంది? వెళ్ళండి జయం అంటాడు. మీకా, ఇదో చూడు, ఎటకారం చేయకు, యెహోవా పేరట నిన్ను ఆజ్ఞాపించి అడుగుతున్నాను, నిజం పలుకు అని. అప్పుడు ఆయన పలుకుతాడు, నిజం నేను పలుకని దేవుడు నాకు చెప్పాడు, నువ్వు క్లోజ్. ఏంటి యుద్ధంలో నువ్వు క్లోజ్ అంటాడు. వెంటనే ఆహాబు కోపం వచ్చేది. అప్పుడు ఆహాబు వచ్చాడు, చూసారా నన్ను గురించి బ్యాడ్గానే ప్రవర్తిస్తున్నాడు, బ్యాడ్ వాగ్దానమే ఇస్తున్నాడు అని కోపం వస్తుందని. ఈ యెహోషాఫాతు ఇంతవరకు విన్నా ఆయన ఈయన ఎందుకు పిలిపించాడు? 400 ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు చెప్పిన మాట ఒకటి, 401గా ఈడు వచ్చాడు, ఈయన చెప్పిన మాట ఒకటి. ఈయన పిలిపించడానికి ఈయన కదిలిపోయాడు, వాళ్ళిద్దరు కదిలిపోయారు. వీడేం చెప్పాడు, ఆడెప్పుడు నన్ను చూసినా ఎట్టే చెప్తాడు, వాడిని ముందు నేను జైల్లో పెట్టేస్తాను, వచ్చిన తర్వాత వాడి సంగతి చూసుకుంటాం, బతికి వస్తాం కదా, వచ్చినప్పుడు సంగతి చూద్దా. కానీ ఒక చిన్న యుక్తి రాజా అని, ఏమి అని, నేను వేషం వేసుకుంటాను, నేను వేషం వేసుకుంటాను, నన్ను ఎవడు గుర్తుపట్టడు, నేను వేషం వేసుకొని వెళ్తాను యుద్ధంలో, మీరు అలాగనే రండి అండి. చెడ్డోళ్ళతో చేరితే ఇదే గతి మనకి, వాళ్ళ వేషాలకంతా తగినట్టుగా మనల్ని ఆడిపిస్తారు. అలాగే అన్నాడు ఈయన, అలాగే అన్నాడు యెహోషాఫాతు. అప్పుడు వస్తా యుద్ధం బాగా తీవ్రమైంది. ఆడేం చెప్పాడు, దెయ్యం సిరియా రాజు, వాడు చెప్పాడు, ఆడి ఇశ్రాయేల్ తరపున రాజు ఎవడైనా అక్కడ కనపడ్డా అన్నీ వదిలే, ముందు వాడు వేసేయండి రావిన, ఊరిగా యెహోవా అది ఇది అనుకొని ముందు వాడి చంపాలంటే వాడు చెప్పాడు. ఎవడు వాడు ఫుల్ దెయ్యం, వాడు అంత ఫుల్ త్రాట్లో ఉంటాడు, చంపేసేయండి రా అన్నాడు వాడు. ఇప్పుడు ఆడు వేషం వేసుకున్నాడు. ఈ యుద్ధ వీరులంతా ఎవరిని పట్టుకున్నారా? ఈ యెహోషాఫాతుని పట్టుకున్నాడు. హల్లెలూయా అనా. ఆయన కోసం ఈయన కూర్చుంటాడు. అప్పుడు అమ్మా కేకలేసాడు అని ఉంది. కేకలేసినప్పుడు యెహోవా అతన్ని కాపాడాను. హల్లెలూయా. కానీ ఒక బాణము ఎవడో దేనిపైన బాణం వేసాడు, ఆడు ఒక బాణం వేసాడు, వాడి వేసింది పోయి ఎటు కూర్చుకుంది ఎవడిని,
ఆగా కూర్చుకొని ఆగా చచ్చిపోయాడు లేఖనంలో ఉంది. హల్లెలూయా. అప్పుడు వాగ్దానము నీకు నెరవేరాలంటే మనం ప్రవక్తన ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ఎవడైనా తప్పుగా ప్రవర్తించినా తప్పు, నువ్వు ఇష్టం వచ్చానికి ప్రవర్తించేసి దేవుడి వాక్యం నెరవేరును అనుకున్నా కూడా తప్పు. హల్లెలూయా. యెహోషాపాతు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన సమరియా, ఈయన యూదయకి ఈయన వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక ప్రవక్తను పంపించి గద్దిస్తున్నాడు. నీకెందుకు వాడితో కూడా పని, దేవుడి విరోధి కూడా నీకేంటి పని అని గద్దిస్తున్నాడు. అప్పుడు ఇది ఏంటంటే దేవుడు మాట నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు మాట నెరవేరుతుంది. మన ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. దేవుడిని నమ్మి మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడితే వాగ్దానము దయచేస్తాడు. వాగ్దానం దయచేసాడు, దాన్ని ఏం చేస్తాడనే నెరవేరుతాడు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇంకోటి వాగ్దానం ఇవ్వబడింది, ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది. ఇప్పుడు హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం చదువు. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం చదువు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, అవుటకై ఆతురపడ. దేవుడు ఒక మాట మాట్లాడేస్తుందంట, అది ఎప్పుడూ నెరవేరాలి అని ఆతురపడుతూ ఉంటాడంట, అది త్వరపడుతూ ఉంటాడంట. నేను పోయి ఇది జరగాలి కదా అని ఆ మాట ఆయన ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఆకాశ మండలం నేను ఇచ్చిన మాట ఆత్రపడుతూ ఉంటుందంట. దానికి అడ్డు రావడానికి ఎవరి వల్ల వీలు లేదు. దేవుడే దానికి అడ్డు పెట్టగలడు, వేరే ఎవరు పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. అది ఆత్రపడుతుంది. అప్పుడు నీ దగ్గర దేవుడు ఇవ్వబడిన వాగ్దానం ఆలస్యం అవుతుంటే నువ్వు అనుకోవాల్సిందేంటి, అది ఆతురపడుతున్నది. హల్లెలూయా. తర్వాత తప్పక నెరవేరును, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. హల్లెలూయా. అప్పుడు దాని కొరకు కనిపెట్టు అంటే దాన్ని మర్చిపోతామని ఎట్లా కనిపెడతాము? దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలా, కనిపెట్టు. హల్లెలూయా. మనిషి మాటను నువ్వు అంత గట్టిగా పెట్టుకొని వాడు చేయలేదే, వాడు మాట ఇవ్వలేదే, వాడు చెప్పకుండా వాడు ఏం చేయకుండా చచ్చిపోయాడే అంతంతా మనం బాధపడుతున్నాం అనే కదా. అప్పుడు దేవుడు మాట ఇచ్చాడని నిజమైతే నువ్వేం చేయాలా, కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. రక్షిస్తానని మాట ఇచ్చున్నాడా, స్వస్థపరుస్తానని మాట ఇచ్చున్నాడా, అభివృద్ధి చెందిస్తానని మాట ఇచ్చున్నాడా, పరిశుద్ధాత్మ ఇస్తానని మాట ఇచ్చున్నాడా, సమాధానం దయచేస్తానని మాట ఇచ్చున్నాడా, జయం దయచేస్తానని మాట ఇచ్చున్నాడా, ఉద్యోగం దయచేస్తానని మాట ఇచ్చాడా, చదివిస్తానని మాట ఇచ్చాడా? కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. దాని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండుము. చదువు. అది తప్పక జరుగును, ఆలస్యం చేయకుండా అది నెరవేరును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు, కొదువ లేకుండా ఉన్నవారై ఉండునట్లు ఓర్పు తన క్రియని కొన్ని సమయంలో నీకు ఆలస్యం అయినప్పుడు అది నీకు ఓర్పు నేర్పడానికి ఉండొచ్చు. హల్లెలూయా. నిన్ను బలపరచడానికి అది ఆలస్యం అవ్వచ్చు, మహదానంతో నిన్ను నింపడానికి అది ఆలస్యం అవ్వచ్చు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకవేళ అది త్వరలో నెరవేరి ఉంటే నువ్వు అంత ఆనందం పొందుకోలేవు, అది అంత అధిక ఆశీర్వాదంగా అది వచ్చి ఉండదు. అప్పుడు నెరవేరకుండా ఉండిందే మేలు, ఇప్పుడు నెరవేరిందే కరెక్టు అని నువ్వే చెప్తావు. కానీ దానికి ముందు నీకేం కావాలి, ఓర్పు కావాలి. హల్లెలూయా. ముందు దాన్ని నమ్మాలి, దాన్ని మర్చిపోకూడదు. దానికోసం ఏం చేయాలి, కనిపెట్టుకోవాలి, ఓర్పు నువ్వు పట్టాలి. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, అవును, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
అమూల్యమైన విశ్వాసము. ఈ శోధనల చేత ఈ ఆలస్యం అనే శోధన చేత అది బలపరచబడుతుంది. హల్లెలూయా. అబ్రహాం వేచి ఉన్నాడు, ఆయన విషయంలో అది నెరవేరింది. యోసేపు వేచి ఉన్నాడు, ఆయన విషయంలో అది నెరవేరింది. యాకోబు దేవుడి మాట నమ్మాడు, ఆయన విషయంలో అది నెరవేరింది. దేవుడు నామాన్ని మేము కలుగును కాక. చాలా సంవత్సరాల దాడి జరిగింది వాళ్ళకి అందరికీ. అప్పుడు ఆయన అందరూ నమ్మకం ఉంచిన వాళ్ళ విషయంలో అది కరెక్ట్గా జరిగింది. అప్పుడు మనం వాగ్దానాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, వాగ్దానం నెరవేర్చాలని దేవుడిని మనము బలవంతపరచలేము. దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆలస్యమైనను నేను వేచి ఉంటాను. అనుకోకుండా సమయంలో, అనుకోకుండా రీతిలో ఆయన క్రియ చేసి నెరవేర్చగలడు. హల్లెలూయా. మనం చూసుకున్న విధంలో, మనం అనుకున్న విధంలో కాకుండా వేరే విధములు తప్పకుండా ఆయన నెరవేర్చగలడు. మనం ఒకళ్ళ మూలంగా అది జరిగిపోతుందని అనుకుంటాం, అది వేరే మూలంగా అది వస్తుంది. దానికి తగిన ప్రవర్తన, దానికి తగిన ప్రార్థనలో మనం ఉండినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. హల్లెలూయా. చివరిగా సామెతలు 13:12 చూడండి, ముగిస్తాం, ప్రార్థనలో దిగుతాం. కోరిక సఫలము కోరిక సఫలము కాకుండుట చేత కాకుండుట చేత హృదయము నచ్చును. హృదయము నొచ్చిపోను. దేవుడు మాట నెరవేరుతుందో లేదో, దేవుడు మాట నెరవేరుతుందో లేదో అని వేచుకునేటప్పుడు అవుతుంది దుఃఖం ఉండేది నిజమే. హల్లెలూయా. వాగ్దానం ఆలస్యమైనప్పుడు దుఃఖం వచ్చేది నిజమే. హృదయము నొచ్చును. అయితే సిద్ధించిన మనోవాంఛ సిద్ధించిన మనోవాంఛను ఎదురు చూసిన కార్యము జీవవృక్షం లాగా ఉంటుంది. ఏదేను తోటలో ఉండిన అనుభవం లాగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నొచ్చిపోయి ఉన్నావేమో, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చే దేవుడిని నేను నమ్ముతున్నాను, కానీ అది నెరవేరకుండా ఎన్నో రోజులుగా పోతుందని హృదయము నొచ్చిపోయి ఉంది. కానీ దేవుడు చెప్తాడు, మనోవాంఛ నెరవేరినప్పుడు, నా మాట నెరవేరినప్పుడు అది ఎలా ఉంటుంది? జీవవృక్షంలాగా ఉంటుంది. ఏదేన్ తోటలో నిలుచుకున్నట్టుగా ఉంటుంది. దేవునామాన మేమ కలుగునుగాక. అటు గొప్ప వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, వాగ్దానం దయచేసే దేవుడు, పిల్లలకి వాగ్దానం ఇచ్చి సంతోషపడే దేవుడు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు అని చూసాము. కానీ వాగ్దానం పొందుకోవడానికి మేము దీన మనసుతోనూ, విశ్వాస మనసుతోనూ, నమ్మకంతో కలిగిన మనసుతోనూ, యథార్థ మనసుతోనూ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాగ్దానం పొందుకోవడం మాత్రం కాకుండా అది తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మకం పొందుకొని వెళ్తామని నమ్మొచ్చున్నాం ప్రభా. పలు విషయాల గురించి మాకు మా జీవితాల్లో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. కొన్ని జరిగాయి, కొన్ని జరగకుండా పోతాయి అని నమ్మకం లేకుండా పోయినట్టుగా కొన్ని ఉన్నాయి. కొన్ని త్వరలో జరిగి ఉన్నాయి, కొన్ని ఆలస్యంగా జరిగి ఉన్నాయి. ఇప్పుడు జరగకుండా ఉండే వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మా గుర్తుకు తెచ్చుకున్నందుకు స్తోత్రం. వ్యాధి గురించి, వ్యాకులం గురించి, సమస్య గురించి, విస్తరింపు గురించి, సమాధానం గురించి, ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి, హెచ్చింపు గురించి, ఉద్యోగం గురించి, వివాహం గురించి, గర్భఫలం గురించి మీరిచ్చిన వాగ్దానాల్ని ప్రభా నమ్ముచున్నాము. తప్పకుండా ప్రతి వాగ్దానం నెరవేరుతుంది అనే విశ్వాసం మాలో కలుగజేసినందుకు స్తోత్రం. ఆలస్యము తీసివేసి ప్రభా, మాలో పొరపాటు ఉంటే పొరపాట్లు కూడా తీసివేసి త్వరలో వాటిని నెరవేర్చినందుకు స్తోత్రం. యేసు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా.